హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ప్రియా రవిలోచన్ యూట్యూబ్ ఛానల్. హైదరాబాద్ వచ్చినప్పటి నుంచి చూద్దాంలే మళ్ళీ వెళ్దాంలే అనుకున్న ప్లేసెస్లో ఐకియా ఒకటి. ఐకియాలో ఫర్నిచర్స్ బాగుంటాయి, ఇంటీరియర్ డిజైన్స్ ఉంటాయి, ఇంకా చాలా ఉంటాయని చాలా వీడియోస్లో చూసి వెళ్దాం అని చెప్పేసి ఫైనల్గా ఈరోజు అయితే ఐకియా వచ్చేసినాం. రాయదుర్గ్ మెట్రో స్టేషన్ నుంచి ఐకియా వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది. ఇదైతే ఎంట్రన్స్ అనమాట. ఎంట్రన్స్లోనే ఇట్లా ఒక హాల్ సెటప్ అయితే పెట్టారు. మేమైతే ఫస్ట్ టైం ఐకియాకి వెళ్ళడము. ఐకియాకి ఎవరైతే ఫస్ట్ టైం వస్తుంటారో వాళ్ళకి ఇలా చేతికి ఒక బ్యాండ్ వేస్తారనమాట, మై ఫస్ట్ ఐకియా విజిట్ అని చెప్పి. దాంతోపాటు అక్కడే ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఆ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి మనమైతే మన నేమ్తో లాగిన్ అయిపోవాలి. మేమైతే లాగిన్ చేసిన వెంటనే ఫాస్ట్గా అసలు ఐకియా ఎట్లుంటుందో ఏంటో, లోపల ఎలాంటి సెటప్స్ ఉన్నాయో అని చెప్పేసి ఓవర్ ఎగ్జైట్మెంట్తో వచ్చినాము. స్టార్టింగ్లోనే ఈ మిర్రర్ దగ్గర స్ట్రక్ అయిపోయినాం. మనకి ఫస్ట్ ఐకియా అంటే గుర్తొచ్చింది మిర్రర్సే అనమాట. అందుకనే మిర్రర్ దగ్గర ఆగినాం. ఆ తర్వాత ఇదొక లివింగ్ ఏరియా లేదంటే హాల్ అంటారు కదా, అది మొత్తం సెటప్ చేసి పెట్టారు. సోఫాలు, టీవీలు అన్నీ ఇంకా మన ఇంట్లో ఎట్లుంటుందో సేమ్ అలానే ఉంది. మన ఇంటికి ఇక్కడికి తేడా ఏమన్నా ఉందంటే ప్రతి దాని మీద ప్రైస్ ట్యాగ్ ఉంటుంది. ఆ ప్రైస్ ట్యాగ్ చూసినప్పుడల్లా అది మన ఇల్లు కాదని చెప్పేసి మనకు గుర్తొస్తుంది. ఐకియాలో ఓన్లీ మనకు కావాల్సిన ఫర్నిచరే కాదు, ఆ ఫర్నిచర్ని మనం ఎలా డెకరేట్ చేసుకోవాలి, ఇంట్లో ఎలా పెట్టుకోవాలి, ఈవెన్ కలర్స్తో సహా ఏ కలర్ కాంబినేషన్ బాగుంటుంది అని మొత్తం ఇట్లా సెటప్ చేసి ఉంటారు. మేము స్టార్టింగ్లో ఒక 2-3 లివింగ్ ఏరియాస్ చూసిన తర్వాత కంప్లీట్ హోమ్ సెటప్ దగ్గరికి అయితే వచ్చినాం అనమాట. ఈ కంప్లీట్ హోమ్ సెటప్ అయితే నిజంగా చాలా బాగుంది. ఒక చిన్న 1 BHK, దాంట్లో అరేంజ్మెంట్స్ ఎట్లా చేసుకోవాలి ఏంటి అన్నది దీన్ని చూస్తే మనకు బాగా అర్థమవుతుంది. ఈ ఇంట్లో అయితే చిన్న చిన్న ప్లాంట్స్తో పాటు బుక్స్ కూడా ఎక్కడ పెట్టుకోవాలి, కిడ్స్ బొమ్మలు ఇవన్నీ అరేంజ్ చేసి పెట్టారనమాట. ఇది అసలు సెట్ చేసిన దానిలాగానే లేదు, కాకపోతే ఆ ప్రైస్ ట్యాగ్లు చూసినప్పుడల్లా ఇది సెట్ చేసినారని అనుకోవాలి. ఈ సెటప్ అంతా 1 BHK కదా. ఇదైతే మొత్తం హాల్ ఏరియా. సోఫా వెనకాల డైనింగ్ టేబుల్, ఆ వెనకాల కిచెన్ అయితే ఉంది. కిచెన్లో కూడా అరేంజ్మెంట్స్ ఎలా ఉండాలి ఏంటి అని చెప్పేసి క్లీన్గా ఇక్కడైతే అరేంజ్ చేసి పెట్టారు. ఇవన్నీ జస్ట్ సెటప్ చేసిన అరేంజ్మెంట్సే అయినా దీంట్లో కూడా మైక్రో ఓవెన్, చిమ్నీ, చేతులు తుడుచుకునే బట్టలు కూడా పెట్టారు. కిచెన్ పక్కనే వాషింగ్ ఏరియా అయితే సెట్ చేసినారు. ఇక్కడ వాషింగ్ మిషన్, బట్టలు ఆరేసుకునేవి, బట్టలకు పెట్టుకునే క్లిప్పులు కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడ చిన్న చిన్న డీటెయిల్స్ కూడా మిస్ కాకుండా వాషింగ్ మిషన్లో బట్టలు వేసి మరీ పెట్టారు, మన ఇల్లు లాగా ఫీల్ అవ్వడానికి. ఇదైతే వాష్రూమ్. ఈ పక్కన చైర్స్ని హ్యాంగ్ చేసుకునే చిన్న చిన్న చైర్స్ ఉన్నాయి కదా, అవైతే ఎంత క్యూట్గా ఉన్నాయి అసలు. చైర్స్ పక్కన ఉంటే స్పేస్ ఆక్యుపై చేస్తుంది అని చెప్పేసి చైర్స్కి కూడా చిన్న చైర్స్ లాంటి హ్యాంగర్స్ అయితే పెట్టినారు. ఇదైతే బెడ్రూమ్ అనమాట. బెడ్రూమ్లో అయితే ఈ ఫోటో ఫ్రేమ్స్ చూడంగానే నాకు ఎంత మంచిగా అనిపించింది అంటే అంత మంచిగా అనిపించింది. ఎంత క్యూట్గా అరేంజ్ చేసి పెట్టారు అసలు ఆ చిన్న ఫోటో ఫ్రేమ్స్. బెడ్కి ఆపోజిట్లో ఫ్యామిలీ ఫోటో ఫ్రేమ్స్ అయితే, బెడ్కి పైన అయితే చిన్న క్యూట్ బేబీ ఫొటోస్ అయితే యాడ్ చేశారు. బెడ్ పక్కనే చిన్న క్రెడిల్, ఎంత క్యూట్గా ఉంది కదా. ఈ ఐకియాలో నాకు అన్నిటికన్నా ఎక్కువ నచ్చింది ఏంటంటే ఈ క్లౌడ్ లైట్స్ నాకు చాలా బాగా నచ్చినాయి. కాకపోతే మనం ఇప్పుడు కొనడానికి రాలేదు కదా, జస్ట్ చూడడానికి వచ్చాం కాబట్టి అన్నీ చూసేసి వెళ్ళాం. నెక్స్ట్ టైం ఒకసారి ప్లాన్ చేసుకొని కొందాం. అదంతా కంప్లీట్ హోమ్ సెటప్ కదా. ఇప్పుడైతే మొత్తం సోఫా సెక్షన్ అయితే ఉంటుంది. అన్ని రకాల సోఫాస్, దాని కలర్ కాంబినేషన్స్ కూడా ఉంటాయి. స్టోర్లో ఉన్న ప్రతి ఆబ్జెక్ట్ మీద అయితే దాని ట్యాగ్ అయితే ఉంటుంది, దాని ప్రైస్ ఎంత ఏంటి అని. ఇక్కడ చూస్తున్నారా, గేమింగ్ రూమ్ని కూడా ఎంత మంచిగా డిజైన్ చేసి పెట్టారో. వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వాళ్ళకైతే ఆఫీస్ రూమ్ ఉండాలి ఇంట్లో అని ఒక డ్రీమ్ ఉంటుంది కదా. ఇట్లా ఆఫీస్ రూమ్లో ఎలా సెటప్ చేసుకోవాలి సిస్టమ్ని, ఏ కలర్ కాంబినేషన్స్ బాగుంటాయి, ఎలాంటి చైర్స్, మొత్తం అన్నీ అరేంజ్ చేసి పెట్టినారు. మేము ఐకియా వస్తున్నప్పుడు ఓన్లీ ఫర్నిచర్స్ ఉంటాయి అనుకున్నాం, కానీ ఇట్లా మొత్తం అరేంజ్ చేసి పెడతారని మాకు అస్సలు తెలీదు. ఒక కంప్లీట్ ఇల్లు ఎలా ఉండాలి, ఎలాంటి కలర్ కాంబినేషన్స్ బాగుంటాయి, ఏ వస్తువులు పెట్టుకోవాలి ఇంట్లో అని మొత్తం అయితే ఉంటుంది. మెయిన్గా కొత్తగా ఇల్లు కట్టించుకునే వాళ్ళు కానీ, హోమ్లో ఇంటీరియర్ డిజైన్ చేయించుకోవాలనుకున్న వాళ్ళు కానీ ఐకియాకి విజిట్ అయినారంటే వాళ్ళకు ఒక ఐడియా వస్తుంది అనమాట. సో మన ఇంట్లో ఎలాంటి ఫర్నిచర్ ఉండాలి, ఎలా డిజైన్ చేసుకోవాలి అని చెప్పేసి. ఇంకా మిర్రర్స్లో అయితే
అయితే యూనిక్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి. డిఫరెంట్ ఫ్రేమ్స్, లైట్స్ యాడ్ చేసిన మిర్రర్స్ కూడా ఉన్నాయి. ఫ్రెండ్స్తో వెళ్తే కూడా ఐకియాకి చాలా ఎంజాయ్ చేయొచ్చు. మేమైతే నచ్చిన ప్లేస్ అంతా ఇది నాదే హోమ్ అన్నట్లుగా ఫీల్ అయిపోయి ఎంజాయ్ చేసినాం అనమాట. నేనైతే ఇక్కడ నాదే కిచెన్ అని చెప్పేసి మొత్తం ఓపెన్ చేసి మా ఫ్రెండ్కి చూపిస్తున్నా. చూసారుగా మా కిచెన్ ఎంత నీట్ అండ్ హైజీన్గా ఉందో. అంతే అండి, మేము కొంచెం ఓసిడి ఫ్యామిలీ అనమాట. అందుకే మాకు అన్ని నీట్గా ఉండాలని చెప్పేసి నీట్గా పెట్టుకున్నామని మా ఫ్రెండ్కి చెప్తున్నా నేను. మనకంతా ఈ వంట గింట సెట్ కాదు. ఆల్రెడీ నా వంటకాల గురించి మీరు షార్ట్ వీడియోస్లో చూసింటారు కదా. కానీ తప్పదు కదా, చెప్పుకోవడానికైనా ఏదో ఒక రెసిపీ వచ్చి ఉండాలని చెప్పేసి మొన్ననే మ్యాగీ దోశ ట్రై చేసిన అనమాట. మీకు తొందరలో అప్లోడ్ చేస్తాను వీడియో. ఈ ర్యాక్ ఓపెన్ చేసిన తర్వాత నేనైతే కొంచెం సేపు షాక్లో ఉండే. ఎందుకంటే ఈ జార్స్లో ఫుడ్కి కావాల్సినవన్నీ ప్రింట్అవుట్ చేసి దాంట్లో పెట్టారనమాట, మనకి న్యాచురల్గా కనిపించడానికి. ఆ మూమెంట్లో మాకు ఒక్కటే అనిపించింది అనమాట, ఎవర్రా మీరంతా, అసలు ఇలాంటి ఐడియాస్ మీకే ఎలా వస్తాయి అనిపించింది. ఎప్పుడైనా ఇలాంటి ప్లేసెస్కి వెళ్తున్నప్పుడు మన వైబ్కి సెట్ అయ్యే పర్సన్స్తో వెళ్ళాలి. అప్పుడే మనం మంచిగా ఎంజాయ్ చేస్తాం అనమాట. నేను మా ఫ్రెండ్ అయితే క్రేజీగా ఎంజాయ్ చేసినాం. ఇంక ఈ కిచెన్ అయిపోయింది కదా, ఇంకొక కిచెన్కి వెళ్దామని చెప్పేసి వెళ్ళాం అనమాట. ఇదైతే నా పర్సనల్ ఫేవరెట్, నాకు చాలా బాగా నచ్చింది. మనకున్న కుకింగ్ స్కిల్స్కి ఎప్పటికైనా ఓపెన్ కిచెనే బెస్ట్. ఎందుకంటే నా మీద నాకు చాలా నమ్మకం అనమాట. కంపల్సరీ ఆ కిచెన్లో ఏదో ఒకటి పేల్ చేస్తా, కాల్ చేస్తా అని. అలా ఉంటుంది మరి మనకి కిచెన్కి బాండింగ్ అంటే. అంతసేపు కిచెన్లో ఉండి అలసిపోయానని చెప్పేసి అలా బెడ్రూమ్లోకి వచ్చి పడుకున్నానో లేదో మా ఫ్రెండ్ వచ్చి ఏ పాప లేవు అన్నది. సరిపోయారు ఇద్దరును, సాగుతుంది మీకు అలాగా. ఎలాగో నిద్ర పోలేమని చెప్పేసి అలా విండో ఓపెన్ చేస్తే ఇలా ఫుల్ సిటీ అయితే కనిపిస్తుంది. చాలా మంచిగా అనిపిస్తుంది కదా చూస్తుంటేనే. గాయస్, ఈ బెడ్రూమ్కి అయితే అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉంది, మీకు కూడా చూపిస్తా పదండి. ఓయమ్మా చాలా చిన్న సెకల్లో గాయస్, నిజంగా ఐకియా అయితే ఒక క్రేజియర్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఫ్రెండ్స్తో వెళ్తే చాలా అంటే చాలా ఎంజాయ్ చేయొచ్చు. మేమేమో ఐకియా తిరిగి అలసిపోయాం. మీరు వీడియో చూస్తూ అలసిపోయింటారని మీకోసమే నేను ఇమాజినరీ కాఫీ అయితే చేశాను. టేస్ట్ నచ్చిందా? ఇప్పుడైతే మనం నెక్స్ట్ సెషన్కి వెళ్ళిపోతున్నాం, అదే వాష్రూమ్ టూర్. ఏదో తేడాగా ఉందేంటి? అంతే కదా మరి, ఎంతో కష్టపడి ఇల్లు కట్టించుకుంటున్నప్పుడు ఇంట్లో వాష్రూమ్ ఎలా ఉండాలి అన్నది కూడా ముందే డిసైడ్ అవుతాం కదా. కానీ వాష్రూమ్స్ని కూడా ఇలా డిజైన్ చేసి డిస్ప్లే చేస్తారని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎవరికన్నా వాష్రూమ్ని కూడా ఎలా డిజైన్ చేసుకోవాలి అని ఒక డ్రీమ్ ఉంటే వాళ్ళైతే కంపల్సరీగా ఐకియాకి అయితే విజిట్ చేయాలి. వాష్రూమ్స్లో కూడా చిన్న చిన్న డీటెయిల్స్ని కూడా ఎంత నీట్గా అరేంజ్ చేసి పెట్టారు. ఈ మిర్రర్స్కి అయితే వావ్, ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి మిర్రర్స్ కలెక్షన్. ఇప్పటి వరకు మీరు కిచెన్ టూర్, హోమ్ టూర్, అలానే వాష్రూమ్ టూర్స్ చూసారు కదా. ఇప్పుడైతే టాయ్స్ టూర్ చూడండి. ఫస్ట్ టైం ఐకియాకి వచ్చామని గుర్తుగా కనీసం ఈ చిన్న ఈగ బొమ్మనైనా కొనుక్కుందాం అనుకున్నాను. కాకపోతే ఈ చిన్న ఈగలు, దోమలు కూడా 250 రూపీస్, 300 అయితే ఉన్నాయి. ఇంత చిన్న టాయ్స్ 300 రూపీస్ అంటే అసలు వర్తే కాదనిపించింది నాకు. మరి 300 ఏంటండి, దారుణంగా. కొన్ని మంత్స్ బ్యాక్ ఇన్స్టాలో బాగా వైరల్ అయిపోయింది కదా రక్తపింజర్ రోయ్ అని చెప్పేసి. అలా అని చెప్పి రక్తపింజర్లు కూడా తీసుకొచ్చి పెట్టారు. ఇక్కడైతే పంచ్ బ్లాక్ కలర్ అండ్ బ్రౌన్ కలర్ రెండు ఉన్నాయి. సాఫ్ట్ ఐస్ అయితే చాలా బాగున్నాయి అబ్బా. ఒక పంచ్ కాదు కదా, 100 పంచులు ఉన్నాయి ఇక్కడ. ఎవరికన్నా కావాలంటే తీసుకోవచ్చు, కాకపోతే కొంచెం కాస్ట్ ఎక్కువ. ఇంతసేపు తిరిగి బాగా అలసిపోయినామని చెప్పేసి ఇప్పుడైతే తిందాం ఏదైనా అని చెప్పేసి ఇక్కడ ఫుడ్ కోర్ట్కి అయితే వచ్చాము. నేను ఐకియాకి వచ్చే ముందే ఒక రీల్ అయితే చూసిన అనమాట. ఏంటంటే ఐకియాలో ఒక గ్లాస్ 99 రూపీస్ అయితే ఉంటుంది. దాన్ని తీసుకుంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎన్నిసార్లు అయినా జ్యూసెస్ తాగొచ్చు అని చెప్పేసి ఉంది. ఇక్కడ ఫుడ్ అంతా చూడడానికి చాలా బాగుంది. తిందామని ట్రై చేస్తేనే కొన్ని చాలా కాస్ట్ ఎక్కువ ఉన్నాయన్నమాట. ఇక్కడ పెట్టే కాస్ట్కి బయట ఫుల్ బిర్యానీ వస్తుంది అని చెప్పేసి మేము ఆ ఫుడ్ ఏం తినలేదు. ఒక గ్లాస్ కప్కి మనం 99 రూపీస్ అయితే పే చేస్తే దాంట్లో ఏ జ్యూస్ అయినా తాగొచ్చు, మనం ఎంతైనా తాగొచ్చు అని అయితే చెప్పాను కదా. ఒక గ్లాస్ తీసుకొని బిల్ చేయించుకున్నాము. అక్కడే చిన్న చాక్లెట్ ఉంటే ఆ చాక్లెట్ అయితే తీసుకున్నాము. బాగా ప్లాన్గా పెట్టినట్టున్నారు ఈ ఫుడ్ ఐటమ్స్ అయితే. ఎలాగో మొత్తం తిరిగి అలసిపోతారు కదా, ఇక్కడికే వచ్చి తింటారని చెప్పేసి పెట్టినట్టున్నారు. నేను చెప్పాను కదా చాక్లెట్ తీసుకున్నామని, ఈ చాక్లెటే.
ఇందాకైతే చెప్పాను కదా కప్ అని చెప్పేసి, ఇది మేము గ్లాస్ జార్ తీసుకున్నాము. ఏ జ్యూస్ అయినా తాగొచ్చు కదా అని చెప్పేసి. ఇక్కడ కనిపిస్తున్న జ్యూసెస్లో మనం ఏదైనా తాగొచ్చు, ఎన్నిసార్లు అయినా తాగొచ్చు. జ్యూసే కదా హాయిగా తాగొచ్చు అని చెప్పేసి అయితే తీసుకున్నాం అనమాట. లాస్ట్కి పెద్ద బొక్క అయింది. ఏంటంటే ఒక్కటి కూడా బాగాలేదు. అదే 99 రూపీస్కి అట్లీస్ట్ కాఫీ మగ్ అయినా తీసుకొని ఉంటే కాఫీ అయినా తాగే వాళ్ళం అనిపించింది. అరే జ్యూసెస్ ఎలాగో బాగాలేవు, అట్లీస్ట్ కప్ అయినా మనకు వస్తుందా అని చెప్పేసి అనుకుంటే కప్ కూడా మనకి ఇవ్వరు. 99 రూపీస్ వేస్ట్. ఇప్పుడైతే మేము గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చినాం అనమాట. మనం పైన డిస్ప్లేలో చూసినవన్నీ ఇక్కడ ఉంటాయి. మనం అక్కడ ఉన్న కోడ్స్ని కానీ దాన్ని స్క్రీన్ షాట్ తీసుకొని వస్తే ఇక్కడ కోడ్స్లో ఎత్తుకొని మన ఐటెంని మనం తీసుకొని వెళ్ళొచ్చు. ఇన్ కేస్ మనం ఒక చైర్ కానీ ఒక టేబుల్ కానీ ఏదైనా పైన చూసుంటాం కదా, దానికి కోడ్ తీసుకొని మనం కిందికి వచ్చామంటే ఇక్కడ మనం సెర్చ్ చేసుకొని తీసుకోవచ్చు. లేదంటే ఇక్కడే షాప్లో పనిచేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని అడిగినా కూడా వాళ్ళు మనకు తీసుకొచ్చి ఇస్తారు. మనం ఫస్ట్ ఫ్లోర్లో చూసిన ఫర్నిచర్స్కి సంబంధించిన మొత్తం ఐటమ్స్ అయితే ఇక్కడే ఉంటాయి. హలో ఎవరమ్మా నువ్వు? మా ఫ్రెండ్ని అయితే నాతో వచ్చిందే పాపం అన్నట్టు మొత్తం ఐకియా అంతా తిప్పి తిప్పి పిప్పి చేసిన. ఎక్కడ కూర్చోడానికి చైర్ కనిపిస్తే అక్కడ నేను కూర్చుంటా, నీకు మొత్తం కావాలంటే తిరిగేస్తా అని అయితే చెప్పింది. నిజంగా ఈ ఐకియాలో తిరిగి తిరిగి కాళ్ళు అయితే ఫుల్ నొప్పిలేస్తున్నాయి. నేను కూడా కాసేపు కూర్చొని మేము కొన్న చాక్లెట్ని అయితే కూర్చొని తింటున్నాం ఇక్కడ. అప్పుడే అయిపోయిందంటే అస్సలు కుదరదు, ఇంకా చాలా ఉన్నాయి చూసేవి. నార్మల్గా తిరిగితే అలసిపోతామని చెప్పేసి ఇద్దరం ఒక ఛాలెంజ్ అయితే పెట్టుకున్నాం. ఏంటంటే ఐకియాలో చీప్గా ఏం దొరుకుతుందో చూద్దామని చెప్పేసి అయితే ఛాలెంజ్ పెట్టుకున్నాము. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. ఫర్నిచర్ ఎలాగో వేలల్లో ఉంటుంది కదా, అట్లీస్ట్ ప్లాస్టిక్లోనైనా మనకు తక్కువ కాస్ట్ ఏమైనా దొరుకుతుందేమో చూద్దాం ఐకియాలో అని చెప్పేసి వెతకడం అయితే స్టార్ట్ చేసినాం. అట్లీస్ట్ మీరైనా గెస్ట్ చేయగలరా ఐకియాలో తక్కువ బడ్జెట్లోనే ఉన్న ఐటెం ఏది ఉంది అని చెప్పేసి. ఈ క్యాండిల్స్ అయితే మేము చాలా చూసాము. మాకైతే ఐకియాకి వచ్చి చూసేంత వరకు తెలియదు అనమాట క్యాండిల్స్లో కూడా ఇన్ని ఫ్రేగ్రెన్స్ ఉంటాయని చెప్పేసి. క్యాండిల్సే కాదు, క్యాండిల్ పెట్టుకునే ట్రేస్ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అయితే ఉన్నాయి. ఇవి కూడా చాలా ప్రైజే ఉన్నాయి. అంటే కొంచెం 200 అలా ఉన్నాయి. కాకపోతే వాటికి అంత ప్రైస్ వర్త్ కాదనిపిస్తుంది. నాకు అర్థమైంది ఏంటంటే ఇవన్నీ మాకే ఎక్కువ ప్రైస్ అనిపిస్తున్నాయని. ఇక్కడ చాలామంది కొనుక్కునే వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరికీ ఇవే చీప్ ప్రైస్ అన్నట్లుగా అనిపిస్తున్నాయి. ఫ్రేగ్రెన్స్ ఉన్న క్యాండిల్స్ కాబట్టి మేబీ అంత కాస్ట్ ఉండొచ్చేమో అని చెప్పేసి నెక్స్ట్ ఫ్లవర్స్ సెక్షన్కి అయితే వచ్చినాం అనమాట. ఈ ఒక్క ఫ్లవర్ కూడా 200 రూపీస్ అనుకుంటా. ఏమో మేబీ అంత కాస్ట్ ఉండొచ్చేమో. మనమైతే ఫస్ట్ టైం చూస్తున్నాం కాబట్టి మనకు అంత కాస్ట్ ఉంటుందా అనిపిస్తుంది. ఆ చిన్న చిన్న ప్లాస్టిక్ ఫ్లవర్స్ కూడా మొత్తం తిరిగి తిరిగి తక్కువ ప్రైస్లో మాకు ఏమన్నా కనిపించిందా అంటే ఈ ఫ్లవర్స్ ఒకటే 59 రూపీస్ అని ఉందన్నమాట. ఆ మొత్తం బంచ్ పట్టుకొని అదంతా 59 రూపీస్కి ఇస్తున్నారంటే చాలా గ్రేట్ అనిపించింది. ఇంత పెద్ద ఐకియా స్టోర్ మొత్తానికి 59 రూపీస్కి ఇన్ని ఫ్లవర్స్ వస్తున్నాయా అని చెప్పేసి చాలా హ్యాపీగా ఫీల్ అయినాం అనమాట. ఆ హ్యాపీనెస్కి కూడా ఎక్కువ టైం లేదు గైస్. ఆ బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ 59 రూపీస్ కాదు, దాంట్లో ఓన్లీ ఒక్క ఫ్లవర్ మాత్రమే 59 రూపీస్. ప్రస్తుతానికి మనకు దొరికిన తక్కువ ప్రైస్లో వస్తువు ఏమన్నా ఉందంటే ఈ 59 రూపీస్ ఫ్లవర్ మాత్రమే. స్టోర్ మొత్తంలో నాకు అన్నిటికన్నా బాగా నచ్చింది ఏంటంటే ఈ మిర్రర్. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. 9000 ఎంతనో ఉంది దీని ప్రైస్ అయితే. ఆ మిర్రర్ ఉన్న ప్లేస్ ప్లస్ దాని కలర్ కాంబినేషన్ అదంతా చూసేసరికి చాలా అట్రాక్ట్ అయిపోయినాం. తర్వాత ప్లాంట్స్ సెక్షన్కి అయితే వచ్చినాం అనమాట. సో ప్లాస్టిక్ ప్లాంట్సే కాదు, ఒరిజినల్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి. ప్లాంట్స్ కూడా చాలా కలెక్షన్ అయితే ఉన్నాయి. లైక్ ఇండోర్ ప్లాంట్స్, అవుట్డోర్ ప్లాంట్స్ చాలా బాగున్నాయి అండ్ హెల్దీగా కూడా ఉన్నాయి ప్లాంట్స్. మనకి ప్లాంట్స్ అంటే చాలా ఇష్టం, కాకపోతే ఆ ప్లాంట్స్ నేమ్స్ అయితే తెలీదు. ఈ ప్లాంట్స్ అన్ని చూడడానికి చాలా బాగున్నాయి. నేమ్స్ తెలియని వాళ్ళ కోసం నేమ్స్ కూడా అక్కడ స్టిక్ చేసి ఉంటారు. ఇక్కడ ఓన్లీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ అనే కాదు, మన గార్డెన్కి కావాల్సిన టూల్స్ కూడా అన్నీ అవైలబుల్లో ఉన్నాయి. ఇప్పటి వరకు మీకు చూపించిన ప్లాంట్స్ అన్నీ ఒరిజినల్ ప్లాంట్స్. ఎవరైతే ఇట్లా ఒరిజినల్ ప్లాంట్స్ని మెయింటైన్ చేయలేరో కానీ గ్రీనరీ కావాలని కోరుకుంటారు కదా, వాళ్ళ కోసం ప్లాస్టిక్ సెక్షన్ కూడా ఉందన్నమాట. ఈ సెక్షన్లో అయితే మొత్తం ప్లాస్టిక్ ప్లాంట్సే ఉన్నాయి. ఒరిజినల్ ప్లాంట్స్కి ఏ మాత్రం తీసిపోదు అన్నట్లు ఉన్నాయన్నమాట ప్లాస్టిక్ ప్లాంట్స్ కూడా. ఇలాంటి ప్లాస్టిక్ ప్లాంట్స్ అయితే మనకి ఇంట్లో ఎక్కడైనా డెకరేట్ చేసుకోవచ్చు అనమాట. సో వీటిని అప్పుడప్పుడు క్లీన్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ ఇవి ప్లాస్టిక్ ప్లాంట్స్ అని దగ్గరకు
తీసుకొచ్చి ముట్టుకొని చూసేంత వరకు అసలు తెలీదు ఎవరికి ఇవి ప్లాస్టిక్ ప్లాంట్స్ అని చెప్పేసి. ఇప్పుడైతే మీకు ఒక ప్లాంట్ని చూపిస్తాను అనమాట. దాన్ని చూస్తేనే రియలే అనిపించింది అనమాట. నేను కూడా ఇట్లా లీవ్స్ని పట్టుకొని టెస్ట్ చేసిన, అప్పుడు తెలిసింది ఇది ప్లాస్టిక్ అని చెప్పేసి. చూడడానికి ఎంత రియలిస్టిక్గా ఉందో అసలుకు. ఈ ప్లాంట్ని మనం ఇంట్లో పెట్టుకున్నా కూడా చూసేవాళ్ళు వావ్ ఇది ఒరిజినల్ ప్లాంట్ ఏమో అనుకుంటారు. అలా ఉన్నాయన్నమాట కలెక్షన్. పుదీనా చెట్టు కూడా ఉంది ప్లాస్టిక్ది. నెక్స్ట్ అయితే మేము మిర్రర్స్ సెక్షన్కి అయితే వచ్చామన్నమాట. సో మిర్రర్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. మెయిన్గా ఐకియా అంటేనే మిర్రర్స్. ఎక్కడ చూసినా కూడా ఐకియా అంటే మిర్రర్స్ అని చెప్పేసి చూస్తుంటాం కదా మనము రీల్స్లో కూడా. నేనైతే ఇదే ఫస్ట్ టైం మిర్రర్స్లో కూడా ఇన్ని టైప్స్ ఉంటాయని చెప్పి నేను ఫస్ట్ టైం ఐకియాలోనే చూస్తున్నా. నిజంగా ఇంటికి కావాల్సిన మిర్రర్స్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే ఉంది. కొన్ని చీప్ అండ్ బెస్ట్ ప్రైస్లో కూడా ఉన్నాయి. అండ్ గాయస్ లాస్ట్కి మాకు 59 రూపీస్లో ఇంకొక ఐటెం కూడా దొరికింది. ఏంటంటే ఈ ఫోటో ఫ్రేమ్ అనమాట. ఇది జస్ట్ 59 రూపీసే. సో గాయస్ మొత్తానికి ఐకియా మొత్తం తిరిగితే మాకు 59 రూపీస్లో దొరికింది ఈ ఫ్రేమ్ అండ్ ఆ ఫ్లవర్ మాత్రమే. ఇంతకన్నా చీప్ ప్రైస్వి మీకు ఏమైనా కనిపిస్తే కామెంట్ చేయండి. అసలు స్టోర్లో ఉన్నంతసేపు టైమే తెలియలేదు. బయటికి వచ్చేగానే ఫుల్ ఆకలేసింది. మంచిగా ఒక బిర్యానీ తినడానికైతే వెళ్ళిపోయినాం. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకేంటి మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకేనా, టేక్ కేర్, టాటా.